మాకు డబ్బు అక్కర్లేదు, లక్ష్మీ కటాక్షంతో పనే లేదు అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడొద్దు. అదేంటి, లక్ష్మీ కటాక్షం వద్దు అని ఎవరు అనుకుంటారు? డబ్బు కావాలి అనుకునే వాళ్ళే తప్ప వద్దనుకునే వాళ్ళు ఎవరు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కొన్ని పనులు చేయడం వల్ల మనకి తెలియకుండానే మనం లక్ష్మీ కటాక్షం మాకు వద్దు అని చెప్పకనే చెప్తున్నాం. ఏంటి ఇలా మాట్లాడుతున్నా అని అర్థం కావట్లేదు కదా? నేను చెప్తా. మామూలుగా ఆదివారం అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఆబ్వియస్లీ సండే ఇస్ ఫన్ డే అని అనుకుంటాం. ఆదివారం రోజే సెలవు కాబట్టి మనం చెయ్యకూడని చాలా పనులు ఆదివారం రోజే పెట్టుకుంటాం. అదేంటి అని అంటున్నారా? మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం, సాంప్రదాయం ప్రకారం ఆదివారం రోజు కొన్ని పనులు చేయడం అనేది నిషిద్ధం. ఆదివారం మనం మామూలుగా శనివారం శ్రీనివాసుడికి, శుక్రవారం లక్ష్మీదేవికి, ఇలా ప్రతి వారానికి కూడా మనం ఒక దేవుణ్ణి అని అనుకుని ఆ దేవుణ్ణి మనం పూజించడం అనేది మనకి పూర్వీకుల నుంచి వస్తుంది. అలా పూర్వీకుల నుంచి వచ్చినదే ఆదివారం సూర్య భగవాను మనం ఆరాధిస్తాం. అది మన సాంప్రదాయం. కానీ ఇప్పుడు మనం ఆదివారం ఏం చేస్తున్నాం? ఆదివారం వచ్చిందంటే సెలవు కాబట్టి ఖచ్చితంగా మందు తాగేవాళ్ళు మందు తాగడం, మాంసం తినేవాళ్ళు మాంసం తినడం. అసలు ఆదివారం అంటేనే అసలు ఆ రోజు నీచు పడలేదు అని అంటే అబ్బో ఏదో జరిగిపోతుంది, మన బాడీలో ఏదో జరిగిపోతుంది, అసలు ప్రపంచానికే ఏదో నష్టం జరిగిపోతుంది అన్నట్టు ఆలోచించే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో అలా కాదు. ఆదివారం రోజు ఈ 3 పనులు చెయ్యకూడదు. ఏంటి? మద్యం, మాంసం, స్త్రీ, ఈ 3టికి దూరంగా ఉండాలి. అదే విధంగా గోళ్ళు కట్ చేయడం, హెయిర్ కట్ చేయడం, తలకు ఆయిల్ పెట్టుకోవడం, ఇలాంటివి కూడా చెయ్యకూడదంట. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం పట్టించుకుంటామో ఏం పట్టించుకుంటాంలే అని అనుకుంటాం. కానీ ఆదివారం రోజే సెలవు కాబట్టి మనం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఆ రోజే పార్టీస్ అన్ని పెట్టుకుంటాం. ఆ రోజునే ఎవరైనా ఫ్రెండ్స్ ని కలవాలన్నా, బయటికి వెళ్ళి నాన్ వెజ్ తినాలన్నా, ఇంట్లో నాన్ వెజ్ వండుకోవాలన్నా ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఆబ్వియస్లీ మనకి చాలా సంవత్సరాల కాలంగా ఇది అలవాటైపోయింది. సో అసలు హిందూ తత్వం అంటే ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని భిన్నమైన మతాలు ఉన్నప్పటికీ మనమందరం ఒక్కటే, మేమందరం హిందువులమే అని చెప్పుకునే ఒక హిందుత్వాన్ని ఒక బ్రిటిష్ వాడు నాశనం చేయడానికి ఆదివారం సెలవు అనే ఒక కుతంత్రమైన ఆలోచనని తీసుకొచ్చాడంట. సో దానివల్ల మనం ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం రోజే ఇలా చేస్తున్నాం. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆదివారం రోజు చర్చిలన్నీ కలకలాడుతూ ఉంటాయి, కానీ మన దేవాలయాలు మాత్రం బోసిపోతూ వెలవెలపోతూ ఉంటాయి కదా. సో ఇంకొకటి ఏంటంటే ఆ బ్రిటిష్ వారి పేరు కూడా నాకు తెలుసు. ఏంటంటే నేను ఏది చెప్పినా సరే ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి దాని గురించి ఒక రకమైన చిన్న రీసెర్చ్ చేసి నేను మీకు ఏదైనా చెప్తా. ఆ బ్రిటిష్ అతని పేరు కూడా థామస్ బ్యాబింగ్టన్ తో తను ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు అనేది. సో నేను కొన్ని రికార్డ్స్ లో, కొన్ని ఆర్టికల్స్ లో నేను చదివాను అనమాట. సో అదొకటి. ఇంకొక విషయం ఏంటి అనంటే, పూర్వంలో ఇప్పుడు వృత్తి పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం సెలవు అనేది ఎక్కడా మెన్షన్ చేసి లేదు. వాళ్ళు అమావాస్య రోజు మాత్రమే వాళ్ళ షాప్స్ ని ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి ఉంచేవాళ్ళండి. ఇప్పటికి కూడా కొన్ని స్టోర్స్ చూస్తూ ఉంటాం. పర్టికులర్ గా ఇది అని కాదు, మీకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా, చాలా మంది కూడా అమావాస్య రోజు ఓపెన్ చేయరు, స్టోర్స్ ని ఓపెన్ చేయరు, క్లోజ్ చేస్తారు. సో అక్కడి వరకు ఎందుకు, మనకి మామూలుగా కూడా మనకి ఇప్పటి వరకు వచ్చే ప్రతి పండుగలు కూడా ఆ సౌరగమనం అంటే సూర్యుడిని ఆధారం చేసుకునే మన పండుగలు కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. ఇంకా మనం ప్రత్యక్షంగా చూసే దైవం కూడా సూర్యుడే. ఆ సూర్యుడిని ఆరాధిస్తూ సూర్య